తెలంగాణలో కరీంనగర్ రాజకీయం ఎప్పుడూ కసిమీదే ఉంటది. తాజాగా అది కొంచెం ఎక్కువైనట్టు కనిపిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న నాయకుడు మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ దఫా విజయం దక్కించుకోవాలన్న పట్టుదలతో మరో నాయకుడు ముందుకెళ్తున్నారు. దీంతో లోకల్ రాజకీయం మరోసారి రసకందాయంలో పడింది. ఇంతకీ ఎవరా నాయకులు, ఎందుకా పోటీ? కరీంనగర్ లో పొలిటికల్ వార్, మంత్రి వర్సెస్ మాజీ మంత్రి, గల్లీ నుండి అసెంబ్లీ దాకా నేతల లొల్లి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నారా? చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే కరీంనగర్ రాజకీయాలు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎప్పుడూ కలర్ఫుల్ గా కనిపిస్తాయి. కాకపోతే పెరిగే వేడిని బట్టి, మారే పరిస్థితుల్ని బట్టి అక్కడ పొలిటికల్ కలర్స్ లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇద్దరు కీలక నేతల మధ్య ముదురుతున్న వార్ అలాంటి పరిస్థితులకే దారితీస్తున్నట్టు కనపడుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మరోసారి పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రాష్ట్ర శాసనసభలో ఇటీవల ఈ ఇద్దరు నాయకుల మధ్య సాగిన డైలాగ్ వార్ నియోజకవర్గాన్ని షేక్ చేసింది అనే చెప్పాలి. అసెంబ్లీలో గంగుల పొన్నం ఎపిసోడ్ తరువాత కరీంనగర్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు ఏ ఎన్నికలు లేకున్నా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కరీంనగర్ కార్పొరేషన్ లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం ఓవైపు ప్రయత్నాలు చేస్తుంటే తన పట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఎవరికి వారో తమ వ్యూహాలకి పదును పెడుతున్నారు. చాలా ఏళ్లుగా ఇద్దరు నేతలు ముఖాముఖిగా కరీంనగర్ లో తలపడుతున్న వారే కావడంతో తాజా పరిస్థితులు రసవత్తరంగా మారాయి. 2009 నుండి కరీంనగర్ లో వరుసగా విజయం సాధిస్తున్న నాయకుడు గంగుల కమలాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించినా ఇక్కడ మాత్రం మరోసారి గంగులే గెలిచారు. మంత్రిగా మాజీ అయినా ఎమ్మెల్యేగా తన పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఏపీలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తరువాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పోటీ మాత్రం బండి సంజయ్ వర్సెస్ గంగుల అన్నట్టుగానే ఉండేది. అయితే ఇటీవల ఎలక్షన్స్ లో అనూహ్యంగా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ఏకంగా మంత్రి అయిపోయారు. తనకు భయపడే పొన్నం ప్రభాకర్ వేరే చోటికి వెళ్లి పోటీ చేశారంటూ గంగుల కమలాకర్ విమర్శలు చేయటం పొలిటికల్ గా మంటలు రేపింది. అసెంబ్లీలో సైతం పరోక్షంగా ఇదే అంశంపై మంత్రి పొన్నంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి. మంత్రి పొన్నం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వటంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య జగడం ముదిరింది. ఆ వేడి కాస్త ఇప్పుడు నియోజకవర్గానికి తాకింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఈ నాయకులిద్దరూ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ లో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొడతారంటూ గతంలోనే సవాల్ చేసిన పొన్నం దాన్ని నిజం చేసేందుకు పెద్ద స్కెచ్చే వేస్తున్నారట. తమ నాయకుడు మంత్రిగా ఉండటంతో బలపడేందుకు ఇదే సరైన సమయమని లోకల్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పేశారు. వరుసగా 4 సార్లు గెలిచిన గంగుల కార్పొరేషన్ లో వరుసగా 2 సార్లు గులాబీ జెండా ఎగిరేలా చేశారు. ఈ దఫా కూడా సేమ్ రిజల్ట్స్ తీసుకొచ్చేలా గట్టిగానే ప్రయత్నిస్తున్న గంగుల వ్యూహాలకు పదును పెడుతున్నారు. కార్పొరేటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో చేసిన స్మార్ట్ సిటీ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు తమని గట్టెక్కిస్తాయనే ధీమాలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ గా పట్టు కోసం ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి. హుస్నాబాద్ నుంచి గెలిచి మంత్రి అయినప్పటికీ కరీంనగర్ పై ఓ కన్నేసి పెడుతున్నారు పొన్నం. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కరీంనగర్ లో ప్రత్యక్షమవుతున్నారు. అభివృద్ధి చేశామని గంగులు చెప్తుంటే అభివృద్ధి పేరిట అవినీతి చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు పొన్నం. ఏ చిన్న అవకాశం దొరికినా మాటకి మాట అనుకుంటున్నారు ఇరువురు నాయకులు. ఇది ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి మరి.